తెలుసు, అందరం కూడా ఉన్నాం. వాళ్ళిద్దరికి నేను ఒకటే తెలియజేస్తున్నా, సార్ మేము ఈ ఊర్లో 6500 ఓట్ల పంచాయతీ, ఈ పంచాయతీలో హరిజనవాడ ఎక్కువ ఉంది. మేమందరం కూడా గ్రామంలో అందరం కలుసుకొని మీకు ఈ 85 పంచాయతీలు ఏ రకంగా ఉన్నాయో మా పంచాయతీలో కూడా అంతే గట్టిగా ఎలక్షన్ చేసి ఖచ్చితంగా ఒక్క ఓటైనా మెజార్టీ తెప్పించాలని మేము దేవస్థానాల్లో పూజలు చేసి మేము ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. భగవంతుడు ఖచ్చితంగా మా అందుంటాడు. ప్రజల్లో కూడా నాంతరాజపాలెం గ్రామ ప్రజల్లో స్పందన ఉంది. ఈసారి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కూడా నా తమ్ముడు పూమ్లే యాక్టివిటీస్ లో పాల్గొని చేయాలి, వాడికి బలం ఉంది అని చెప్పిన వెంటనే ఆమోదించి ఆ ప్రత్యేకంగా సమయం ఇచ్చిన ప్రశాంత్ అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్నట్టుండి సెట్ చేసినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం నిజంగా శుభదినం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీధర్ అన్న, ప్రవీణ్ అన్న మన రాజపాలన్ని చాలా చక్కగా కేర్ చేస్తున్నారు. అనిల్ కానీ మన కిరణ్ కానీ చాలాసార్లు చెప్పారు, అన్నోళ్ళు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏ కష్టం వచ్చినా నిలబడతారని చెప్పి ఈ రోజున రాజుపాలెం కంటే ముందు కూడా ఈరోజు ఉదయాన్ని చూసిన ప్రెస్ మీట్ గుర్తొచ్చింది. దాని గురించి నేను మాట్లాడాలి. రాజేంద్రనా వెనకడిది వినేవాడు ఎర్రోడైతే నేనే చేస్తాస్ అన్నాడంట ఆ పెద్ద ఆయన ఎవరో. నీ గాత్రం బాగుందనో, నీ లిరిక్స్ బాగుందనో, నీ భాష బాగుందనో ప్రజలు మొన్న నీ మాట నమ్మలేదన్నా. నువ్వు చెప్పిన మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి. నా తమ్ముడు దుర్మార్గుడు, వాడికి సీటు ఇవ్వబాకండి అని చెప్పారు. నేటి బిడ్డకి దగ్గరగా ఉన్నాయి. మీరు చెప్పిన మాటలు నిజంగా అనిపించాయి కాబట్టి ప్రజలు నమ్మారే కానీ మీరు చెప్పిన ప్రతి మాట వినేదానికి ప్రజలు వెర్రోళ్ళు కాదు. ప్రజల్ని గొర్రెలు చేసే ఈ మీ వెర్రి చేష్టలు మానుకోవాలి. ఇక్కడికి విచ్చేసిన సోదరి మండలికి, సోదరులకి, అదేవిధంగా జన సైనికులకి, ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి 10 రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మ మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము, వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా, ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము, మాకు టైం లేదు అని చెప్పాను. నేను లేదమ్మా, మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. నేను మీకందరికీ తెలుసు, ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ బాధ్యతలు, మీ సమస్యలు, మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను, నేను పాలకురాలిని కాదు, సేవకురాలిని. ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను అనుకున్నాను, ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది. ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు. అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే సేవ చేస్తాం. రాజకీయం అంటే సేవే అని మా భావ్యం, మా భాష్యం అన్నీ కూడా. కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి, ఓటు అడగండి.
మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను. విజయసాయి రెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా. ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి, మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి, ఓటు అడగండి. అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చి ఉంటే ఆ పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ కుంబ్లే. అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్, వీళ్ళిద్దరు చేరడం, అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం. ఈ నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసం వచ్చాము, ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈరోజు రాజపాలెంలో ప్రవీణు, శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం. ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు. బట్ వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం. ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్. నిన్న చూసాము, నిన్న ఏం చేశారు, మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ ప్రచారం అది అయిపోయింది. దానికి